ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1కి మద్దతుగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వీసీ రాజశేఖర్ మీడియా సమావేశం నిర్వహించడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రాజకీయ విషయాలతో వీసీకి సంబంధం ఏమిటని ప్రశ్నించింది. వాక్ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. రాజకీయ అంశాలు పక్కన పెట్టి విద్యా సంబంధమైన విషయాలపై దృష్టి పెట్టాలని నాగార్జున యూనివర్సిటీ వీసీ రాజశేఖర్కు హైకోర్టు చురకలంటించింది. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోపై పత్రికా సమావేశం పెట్టాల్సిన అవసరం వీసీకి ఏమొచ్చిందని ప్రశ్నించింది. గతంలో ఇలాంటి చర్యలు చూశామా అని విస్మయం వ్యక్తం చేసింది. వాక్ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన బీఈడీ కళాశాలలను కౌన్సిలింగ్ జాబితాలో చేర్చాలని ఉన్నత విద్యామండలికి స్పష్టం చేసింది. బీఈడీ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న కౌన్సిలింగ్ తేదీని ఈ నెల 31 వరకు పొడిగించాలని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు సింగిల్ జడ్జ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. బీఈడీ కౌన్సిలింగ్ జాబితాలో తమ కళాశాలలను చేర్చకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలు కాలేజీల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. అలాగే కౌన్సిలింగ్ గడువును పెంచాలని కోరుతూ పలువురు విద్యార్థులు సైతం వ్యాజ్యాలు వేశారు. ఈ పిటిషన్లు శుక్రవారం విచారణకు వచ్చాయి. పిటిషనర్ల కళాశాలలు కౌన్సిలింగ్కు అర్హమైనవేనని ప్రభుత్వమే సర్టిఫికేట్ ఇచ్చిందని, అయితే జీరో అడ్మిషన్ పేరుతో కౌన్సిలింగ్ జాబితా నుంచి వాటిని తొలగిస్తున్నట్లు ఈ నెల 24న అధికారులు సమాచారం ఇచ్చారని పిటిషనర్ల తరఫున న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ఉన్నత విద్యాశాఖ తరఫున సహాయ ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్ల కళాశాలల్లో నిబంధనల మేరకు వసతులు లేవన్నారు. వారిని కౌన్సిలింగ్కు అనుమతిస్తే విద్యార్థులకు నష్టం జరుగుతుందని తెలిపారు. ఈ వాదనలపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. నాగార్జున యూనివర్సిటీ వీసీ వ్యవహరించిన తీరును ప్రస్తావించారు. సీనియర్ న్యాయవాది స్పందిస్తూ వీసీ చర్య దురదృష్టకరమని అన్నారు. బీఈడీ ప్రవేశాలకు చేపట్టిన కౌన్సిలింగ్ గడువును ఉన్నత విద్యామండలి పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం వెబ్ ఆప్షన్లకు శనివారం చివరి రోజు కాగా 30 వరకు అవకాశమిచ్చింది. బీఈడీ కాలేజీల సంఘం ఇచ్చిన వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1న సీట్లు కేటాయించనుంది. మరోవైపు కొన్ని కాలేజీల యాజమాన్యాలు అఫిలియేషన్పై కోర్టును ఆశ్రయించడంతో ఆప్షన్ల గడువును ఈ నెల 31 వరకు పొడిగించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆ మేరకు మరోసారి ఉన్నత విద్యామండలి మార్పులు చేయనుంది. యాజమాన్యాలకు అనుగుణంగా ఆదేశాలు వస్తే కౌన్సిలింగ్లో మళ్లీ మార్పులు చేపట్టే అవకాశం ఉంది.